ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా మార్పు వస్తుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. బయట ఫుడ్ తినడం మానేయండి. వృత్తి ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. శత్రువుల మీద జయం పొందుతారని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాలు కానీ లేదా ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. ఈ వారం ముఖ్యంగా అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఒడిదుడుకులు కూడా ఉద్యోగాల్లో కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం కానీ ప్రపోజ్ చేయడం కానీ కలిసి వస్తుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. డబ్బులు బాగా సంపాదించడానికి మాత్రం బాగా కృషి చేస్తారు. వ్యాపార పరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అలాగే నూతన వైద్య విధానాల ద్వారా గతంలో ఉన్న రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్ లో పెట్టే డబ్బులు వృద్ధి అవుతాయి. కాబట్టి జాతకం ఒకసారి చూపించుకుని పెట్టండి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. వ్యాపార పెట్టుబడులు, భూముల యందు పెట్టే పెట్టుబడులు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కూడా కనబడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. రిలేషన్ చాలా బాగా బ్రహ్మాండంగా బలపడతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరకు పెడతాయని చెప్పొచ్చు. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ ఫలిస్తుంది. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడడం, అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కూడా కనపడుతుంది. కోర్టు సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. విడిపోయినటువంటి వ్యక్తులు కూడా తిరిగి కలిసే అవకాశం కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతమవుతాయి. ఇక విద్యార్థులకి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంది. చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ పట్ల, సాంకేతిక పరిజ్ఞానం పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటుగా ఉద్యోగ లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. స్త్రీలకి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అన్నం పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతుంది. వ్యాపార లాభాలు కూడా పొందుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ